హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోనార్క్ దేవాలయం గురించి, దాని వృత్తాంతం, ఎప్పుడు స్థాపించబడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. గంగవంశానికి చెందిన లంగుల నరసింహదేవ 1236 సంవత్సరం నుంచి 1264 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ రాజు అనంగ భీముడి కొడుకు, సూర్యభక్తుడు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు ఒక పౌరాణిక కథ కూడా ఉంది. దీనినే మైత్రేయ వనం అని అంటారు. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్ల రేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపిస్తాడు. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్టి రోగంతో బాధపడతాడు. మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యదేవుడిని ఆరాధన చేస్తూ రోగ విముక్తుడవుతాడు. ఆ పవిత్రతను బట్టి సాంబడు అక్కడ సూర్యుని ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని నిర్మిస్తాడు. సూర్యదేవుడు ఇక్కడ స్వయంగా తపస్సు చేశాడని పద్మపురాణంలో కూడా చెప్పబడింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.